144వ కీర్తన 7వ చరణం, పేజీ నంబర్ 527. 144వ కీర్తన 7వ చరణం చదువక. పైనుండి నీ చెయ్యి చాచి, బాగా వినండి అమ్మా. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహా జలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. చాలక్క. ఈ ఇంటికి లేదా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పైనుండి దేవుని యొక్క హస్తము చేత మనము తప్పించబడాలి. ఈ చదవబడిన ఈ వాక్యము లేదా చెప్పబడుతున్న ఈ వాక్యంలోనే ఎంతో రహస్యము దాగి ఉంది. అంటే మనము దేంట్లోనో ఇరుక్కున్నాం, మనకు తెలియడం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు కంటికి కనబడేదైతే విడిపించుకుంటాం, కంటికి కనబడేదైతే విడిపించుకుంటాం. అది మనుషులైతేనేమి లేదా ఇంకొకటి అయితేనేమి, ఏ విషయమైనా సరే శరీర సంబంధమైన విషయాలలో ఇరికించబడితే మనకు స్వతంత్రంగా తప్పించుకోవడమో విడిపించుకోవడమో లేదా తోటి వారి సహాయాన్ని పొందుకోవడమో మరొక రకంగానో మనము విడుదల చేసుకుంటాం. కానీ ఇది దృష్టిని యొక్క చేతిలో పడినప్పుడు ఎవరు విడిపించాలి? అర్థమవుతుందా? ఎవరు విడిపించాలి? దేవుడే విడిపించాలి. ఇది దేవుడికి మాత్రమే సాధ్యం, మనుషులకు సాధ్యం కాదు. మనుషులకు అస్సలు సాధ్యం కాదు. మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ఓ రోజంట యేసు ప్రభు ఇలాగైనా స్వార్థ ప్రకటించి ఎంతగానో అలసిపోయి సొమ్మసిల్లి మరుసటి రోజు ఏం చేస్తుంటే ఓడెక్కి తన శిష్యులు ఆ పక్కన ప్రదేశానికి పక్కన గ్రామానికి వెళ్ళాడు. ఆ పక్కన గ్రామానికి వెళ్ళక మునిపే ఆ గ్రామంలో భయంకరమైనటువంటి దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లోనా లేదా గ్రామంలో లేడు, కొండ ప్రాంతంలోన, అర్థమవుతుందా, కొండ ప్రాంతాలలో సమాధులలో ఉన్నాడు. అతని ఆ గ్రామ ప్రజలు ఎంత కట్టివేసినా ఎంత సంఖ్యలు వేసినా, మీరు ఆలోచించండి, గ్రామం అంటే ఒకరిద్దరు ఉండరు కదా, ఒకరిద్దరు ఉంటారా? మరి గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ వ్యక్తిని పట్టుకొని సంఖ్యలు వేసినా లేదా మరి దేంతో వేసినా సరే తుణుకలుగా వేసేవాడంట. అంటే అతనిలో నివసిస్తున్నది ఏంటంటే దురాత్మ ఉంది కాబట్టే వారి చేతులు ఏవైనా తుణుకలైపోతాయి. మనిషి అయినా వస్తువైనా డబ్బైనా ఏదైనా సరే. మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ కొండ ప్రదేశాలలో రాళ్లతో కొట్టుకుంటూ రక్తము గాయాలు చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. అంతే. అక్కడ వస్తుండగానే పైన ఉన్నటువంటి కొండ ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఆ దయ్యం పట్టిన వ్యక్తి గుర్తుపట్టాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, గుర్తుపట్టారు, కరెక్టే. గుర్తుపట్టి ఈ యేసుప్రభు ఈ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి నాకు విడుదల కలుగుతుందని ఎక్కడ ఆశ కలిగిందో నాకు తెలియదు, కానీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈ పరిగెత్తే ఈ సమయంలో సాతాను రానిస్తుందా? అర్థమవుతుందా? సాతాను రానిస్తుందా? ఈరోజు చాలా మంది చర్చికి రావాలనుకుంటుంటారు, చాలా మంది మందిరానికి వెళ్ళాలనుకుంటుంటారు, చాలా మంది దేవుని దగ్గరికి ఉండాలా, దేవుళ్ళ నేను కరెక్ట్ బ్రతకాలనుకుంటు, కానీ ఏదో ఒక రూపంలో దుష్టుడు మందిరానికి రానియకోకుండా చేయడమా, లేదా నీ చేత పాపం చేయించడమా, లేదా ఇంకో తప్పు చేయించడమా, చెడు వ్యసనాలు కలిగి జీవించడం, ఏదో ఒక రకం చేత అడ్డగించాలని చూస్తుంటాడు. కానీ ఈ వ్యక్తిని ఆ విధంగా అడ్డగించాలని చూసినా, అర్థమవుతుందా, కూడగట్టుకొని శరీరం అంతా కూడగట్టుకొని యేసు దగ్గరికి కేకలు వేసుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చాడో యేసు ప్రభు ఆ ఓడ దిగి ఆ ఒడ్డుకొచ్చి ఆ వ్యక్తిని చూడగానే పలకరియడం మొదలుపెట్టారు. నేను 2000 దయ్యాలమున్నాం, మేము ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, 2000. ఒకసారి ఆలోచించండి, ఒక్క దయ్యంతోనే ఎంత నరకం ఉంటుందో. అసలు దయ్యాలు అవసరం లేదు, ఇంట్లో ఉన్న పిల్లలు చాలు, కొన్ని సమయాలలో భార్యలు చాలు, కొన్ని సమయాలు భర్తలు చాలు. దయ్యంలాగా వస్తువు కదా రాననుకుంటాం, దయ్యంలాగా పీడిస్తున్నావు కదరా, ఎన్ని రకాలు. మరి 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి ఎలా తప్పించాడు దేవుడు? అర్థమవుతుంది, ఎలా తప్పించాడు?
పరిగెత్తాడు దేవుని దగ్గరికి. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని దగ్గర పరిగెత్తినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనంపై కూర్చున్న ఆయన చెయ్యి లేదా ఆయన స్వాస్థంతో నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని తప్పించునుగాక. ఇంట్లో ఏముందో నాకు తెలియదు, ఇంకా మీరు పని చేసే చోట ఏముందో నాకు తెలియదు. అర్థమవుతుందా? పోయిన సంవత్సరం అనుకుంటే 50 దినాలు ఉపవాస ప్రార్థన ముందు దేవుడు బయలుపరిచాడు, ఇదిగో భయంకరంగా ఏదో జరగబోతుందని. ఆ రూమ్లో నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను కదా, భయంకరమైన కరెంట్ షాక్ కొట్టి గోడ కొట్టుకొని ఇక్కడికి ఎదురు కొట్టుకొని అలాగే పడిపోయాం. కానీ దేవుడు చిన్న దెబ్బ కూడా తగలనియలేదు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఉపవాసాలు ఉంటున్నాయి కదా, నేను కాస్త గ్లాస్ టీ తాగుతాను, కాస్త మజ్జిగ తాగుతాను. మరి గ్లాస్ టీ మజ్జిగ తాగిన చోట చీమలు ఉండవా? ఎలాంటి చీమలు ఉంటాయి? ఎర్ర చీమలు ఉంటాయి, నల్ల చీమలు ఉంటాయి. కానీ ఒక్క చీమ కూడా చెవులకు కానీ ముక్కులో కానీ నవరంధ్రాలు ఎక్కడ కూడా వెళ్ళనివ్వకుండా దేవుడు ఎట్లా కాపాడుకుంటున్నాడు. ఆయన చేతికి నన్ను నేను అప్పగించుకున్నాను. అంటే నేనేమంటే, మీరు మీ కుటుంబం దేవుని చేతికి అప్పగించబడుకుంటే లేదా అప్పగించుకుంటే దేవుడు నిశ్చయముగా ఆకాశం నుండి మిమ్మల్ని తప్పించడమే కాదు, సహాయాన్ని కూడా చేస్తాడు. ఇంకో విషయం కూడా అక్కడే రాయబడింది. ఏమంటున్నాడంటే, పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పించుము, మహాజలములలో నుండి అన్యుల చేతుల నుండి విరిపించుము, వారి నోరు ఒట్టి మాటలాడుచు వారి కుడిచే అబద్ధంతో నిన్ను దేవా నిన్ను గురించి 10వ నీవే రాజులకు విజయము దయచేయవాడు, దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. దావీదును తప్పించినట్టుగా ఈ రాత్రి నన్ను తప్పించు దేవా. అర్థమవుతున్న మాటలు? దావీదును తప్పించినట్టు ఖడ్గ దుష్ట మృగముల నుండి తప్పించవు కదా ఈ రాత్రి. మరి నా ఇంట్లో ఏముందో దాని చేతులు, ఇంట్లో కాల్చేయడం పెద్ద గొప్ప కాదు. అర్థమవుతుంది? ఇంట్లో కాల్చేయడం పెద్ద సమస్యమే కాదు. కాకపోతే ఎన్ని ఇళ్ళని మారుతాం, ఎన్ని చోట్లకి ఎదురుతావు. నువ్వు ఇండ్లు మారుకుంటుంటే అది కూడా వెనకనే వస్తూనే ఉంటుంది. అర్థమవుతుంది? వెనక ఎక్కడికి పోదు. ఎప్పుడైతే దేవుడి నుండి శాశ్వతంగా విడుదల పొందుకుంటామో అప్పుడే విడుదల. అందుకే ఈ రాత్రి పర్టికులర్గా మీ ఇంటికి ఇస్తున్న వాక్యం ఏంటంటే, ప్రభువా ఆకాశమును నీ చేయి చాచి నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని తప్పించు దేవా. జలములలో చిక్కుకుపోయావా? సమస్యలలో చిక్కుకుపోయావా? ఆర్థికపరమైన అప్పులలో ఇరుక్కుపోయావా? రోగ బంధకాలు ఏ దాంట్లో ఇరుక్కున్నావో నాకు తెలియదు, కానీ ఇరికించబడిన నీవు, నీ పిల్లలు తప్పించబడి ఆయన సన్నిధిలో సంతోషము పొందుకుందురుగాక, ఆయన సన్నిధిలో నెమ్మది పొందుకుందురుగాక. ఇదిగో 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిని విడుదల చేసినట్టుగా మరి వీటిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో, మీలో ఎన్ని ఉన్నాయో అన్నిటి నుండి విడుదల కలగ చెయ్యునుగాక. అడుగుదాం, అందరు కలిసి ప్రభుని అడుగుతాం. ప్రభువా మరి మాకు ఏది ఉందో, మరలా చెప్తున్నాను, ఏదైనా సరే అది దయ్యమా, ఆర్థికపరమైన ఇబ్బందుల, అప్పుల, రోగాల, ఏది ఆత్మీయత దెబ్బతీసే సమస్యలు ఏదైనా సరే, ఎనీవన్ దేంట్లో ఇరుక్కుని, ఇక్కడ ఒక్కొక్కరికి తెలుసు. నేనైతే నా సమస్యని ఒక దాంట్లో ఇరుక్కున్నా, నువ్వు దేంట్లో ఇరుక్కున్నావు. ఒక్కొక్కరికి ఏ రకమైన సమస్య ఉన్నా సరే దేవుని ఎదుట చెప్పుకోండి. ఈ రాత్రి వాటి నుండి విడుదల కలగ చెయ్యును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఓకే.